కెనడా తెలుగు వాహిని సంస్థ ముసునూరి వారి ఇంట నిర్వహించిన సాహితీ సమ్మేళనంలో వింటర్ మునుపు రంగులు మారే పచ్చని ఆకుల్లాంటి ప్యారడీ ఫాల్లో అక్కడక్కడ కొందరు ప్రసిద్ధ కవుల రచనల మెరుపులు. సినిమాలో ఓ పాట ఉంది, ఎంత దూరమో అది అంత చేరువా అని. మాతృభూమికి మనం ఎంత దూరంగా ఉంటే దాని మీద మమకారం అంతగా పెరుగుతుంది అని. అమెరికా గురించి ఉన్నారు కదా, కెనడాలో అటువలనే, అమెరికా లాగే కెనడాలో అటువలనే ననలెత్తగా ఐతి మేటి నైపుణ్యమునన్ పెనుపొంది మట్టి మరువక అనిశమురాణింతురట్టే ఆంధ్రత్వమునన్. కవితల గారడి ప్యారడి అన్నారు. కవితల గారడి ప్యారడి మాటలతోటి మన కవులు ఎలాంటి గారడీలు చేశారో సమయాన్ని దృష్టిలో ఉంచుకుని క్లుప్తంగా చూస్తాను. అంటే వివరణ జోలికి వెళ్ళక్కర్లేదు, అందరూ తెలిసిన వాళ్ళే. ప్యారడీలు తొలిసారిగా నేను సినిమాలో విన్నా. తల్లి ప్రేమ అని ఒక సినిమా, ఈ పెద్దవాళ్ళకి బహుశా తెలిసి ఉండవచ్చు. తల్లి ప్రేమ 1968లో రిలీజ్ అయింది. అందులో అందరికీ తెలిసిందే సరస్వతి ప్రార్థన. తల్లి నిన్నుదలంచి పుస్తకము చేతంబూని తిన్ నీవు నా ఉల్లంబందున నీచి బ్రహ్మణముగా తుల్సు శబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అందరికి చెప్పుకునేదే. అయితే అందులో హీరో ఎగ్జామ్ హాల్లోకి వెళతాడు. క్వశ్చన్ పేపర్ చేతికి వస్తుంది. పేపర్ తీసుకున్నాడా, ఆయన ఓ పద్యం. తల్లి నిన్ను దలంచి పేపరును చేతంబూని తిన్, క్వశ్చన్ పేపర్ని. తల్లి నిన్ను దలంచి పేపరును చేతంబూని తిన్ నీవు నా ఉల్లంబందున నిలిచి ఆన్సరులనెంతో సూటిగా నేర్పియోభిల్లన్ వ్రాయక చేసి క్లాసు నిడి సంప్రీతిందయంజూడుమా పుల్లాబ్జాక్షి గుణాలయ భగవతి పుణ్యం బునిగే సుమా. ఆ ఒరిజినల్ కి ఈ ప్యారడీకి చిన్న చిన్న మార్పులు. అక్కడేమో పుస్తకం, ఇక్కడేమో పేపరు, క్వశ్చన్ పేపరు. జృంభణముగా ఉత్తులు సుశబ్దంబు శోభిల్లన్ వల్కము నాదు వాక్కునను అంటాడు. ఆన్సరులను ఎంతో సూటిగా నేర్పు శోభిల్లన్ వ్రాయగ చేసి క్లాసు నిడి. ఇక అక్కడేమో సరస్వతి, ఇక్కడ గుణాలయ. పూర్ణేందు బింబానన పుణ్యంబు నీదే సుమా. అలాగే పద్యం అదే, ఛందస్సు శారదం అదే ఎత్తుగడ. ఇంగ్లీషు పద ప్రయోగంతో పేపరు, ఆన్సరు, క్లాసు. అలాగే మరో ప్రసిద్ధ పద్యం పోతన గారిది గజేంద్ర మోక్షంలో. ఇందాక కృష్ణ గారు చెప్పారుగా, గజేంద్ర మోక్షంలో పద్యం. లావుక్కింతయు లేదు ధైర్యము విలోలం వయ్యే ప్రాణంబులుంటావురప్పెను మూర్ఛవచ్చే తనువుండస్యన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్పయ తప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్. చివరి పాదంలో ఉంది, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఆ చివరి పాదాన్ని ప్యారడీకి చేస్తారు. సినిమా కోసం రాసింది అని అనుకోండి. ఆ హీరోయిన్ ఉద్దేశించి పాడతాడు. ఈ పద్యం చెబుతుంది. చివరి పాదంలో రావే ఈశ్వర అంటే కుదరదుగా, రావే శారద. ఆ శారద హీరోయిన్ పేరు. రావే శారద కానవా తరుణి సంరక్షింపవా భక్తునిన్. ఇక ఇదే పద్యం మరో సినిమా శాంతి నివాసంలో ఉంది. 1960లో మనసుగా చెప్తున్నారు చూడండి నాగేశ్వరరావు గారిని. 1960లో రిలీజ్ అయింది. ఆ చివరి పాదంలో మాత్రం మార్పు. రావే ప్రేయసి కానవే సఖియ సంరక్షించు ప్రాణేశ్వరి అని. ఇలాంటి ఈ సినిమా ప్యారడీ పద్యాల ప్రభావంతో కాలేజీ రోజుల్లో అలా సరదాగా ప్యారడీలు చెప్పడం అలవాటు చేసేసారు. ఇప్పటికి కూడా యక్షగానాలు ఆడతారండి. దక్షిణ ప్రాంతంలో యక్షగానాలు, వీధి భాగవతాలు. తెలుగులో తమాషా, తమిళనాట తెలుగులో ఈ యక్షగానాలు ఉన్నాయి. అందులో గంధోళిగాడు అని ఒక క్యారెక్టర్, అట్లాగే ఇంకో విదూషకుడు అని. వీళ్ళేంటి వాళ్ళ మాటల్లో ఆనాటి ఆ వీధి భాగవతం రాసిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళంత చమత్కారమో వాళ్ళు
వాళ్ళు ఏమన్నట్టు సంస్కృత శ్లోకాల శైలిని అనుకరిస్తూ ఆ గంధోళిగాడి మాటల్లో ఏమని మాట మాట ప్రసంగేన, చూడండి ప్రసంగేన సంస్కృతం మాట, సంస్కృతం మాట కాదు కదా, అలాగే కలగలుపు ఇలా ఉండే శైలిని మణిప్రవాళం అంటారండి. మలయాళంలో ఉన్నాయి ఇలాంటి రచనలు. మాట మాట ప్రసంగేన దబ్బు దిబ్బుస్తథైవచ, మాట మాట ప్రసంగేన దబ్బు దిబ్బుస్తథైవచ పాదరక్షా ప్రయోగేన శరీరం పీడవర్జయేత్. కాచి కాచి ములంకాయ కాయవే పొట్టి కాకరి, కాచి కాచి ములంకాయ కాయవే పొట్టి కాకరి, కాయానాం వంగ పింజానాం కూరానాం గుజ్జు పచ్చడికి. తల్లి మెనులో ఇవాళ కూరానాం గుజ్జు పచ్చడికి. ఇక పల్లెల్లో చదువురాని వాళ్ళు కూడా ఉన్నారు. యస్య జ్ఞాన దయాసింధో అని సంస్కృతం శ్లోకం ఒకటి మొదలవుతుంది. యశ జ్ఞాన దయాసింధో, యశగాన దయాసిందో, గోడ దూకితే అదే సందో. ఇంతకీ విశ్వదాభిరామ ఇష్కిలో తేమ అనేవాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం ఇవన్నీ ప్యారడీలే. కాగా ఇవన్నీ ప్యారడీ అన్న ప్రక్రియగా ప్రాచుర్యంలోకి రావడం మాత్రం ఆధునిక యుగంలోనే. తెనాలి రామకృష్ణతో మొదలుపెట్టి నాయకరాజుల కాలంలో వచ్చిన వీధి భాగవతాల్లో ఉన్నటువంటి ఈ ప్యారడీలను కూడా మనం చూసాం. కానీ ప్యారడీ అనే మాటగా ఎప్పుడు పాపులర్ అయింది అంటే మనకి ఇంగ్లీష్ సాహిత్యం వచ్చిన తర్వాతే. ఈ ప్యారడీ దేనికి ఎక్కువగా పండుతుందని అంటారు, సీన్ పండింది అంటారు సినిమాల గురించి మాట్లాడేప్పుడు. కవిత్వానికే. అంటే ఆధునిక సాహిత్యంలో కథలు ఉన్నాయి, కవితలు ఉన్నాయి, వ్యాసాలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి, ఎన్ని ఉన్నా కవిత్వానికి ప్యారడీ అయితే అది బాగా పండుతుంది. శ్లోకాలు, సుప్రభాతాలు, శతకాలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇక ముందు ముందు శతకాలు, దండకాలు, పద్యాలు, గేయాలు, సినిమా పాటలు, మాతా ఛందస్సులు, వచన కవితలు, ఈ ప్రక్రియలన్నింటికీ ప్యారడీలు వచ్చాయి. నాయని సుబ్బారావు గారు ఒకరు. ఆ రోజుల్లో పాఠ్యాంశాల్లో నాయని సుబ్బారావు గారి గీతాలు, సౌభద్రుని ప్రణయయాత్ర ఇలాంటివి రాశారు. అత్యద్భుతమైనటువంటి కవి ఆయన. సౌభద్రుని ప్రణయయాత్రలో నాయిక పేరు వత్సల. సుప్రభాతం, ఆమె ఇంకా లేవాల, అయ్యగారి పెడతారు కాఫీ పెట్టి లేపుతారు ఆమె. కాఫీ కాఫీ ముహుర్ముహురుపాసిత దివ్యవక్త్రే అల్పోపహార సతతార్పిత దంతపంక్తే నిత్యానుశీలన సినీ బహుచిత్రలోకే శ్రీ సుబ్బరాయ దైతే తవ సుప్రభాతం. ఉద్యాన పాలన నిరంతర లగ్న దృష్టే సత్సీరియల్ పఠన సంతత మగ్న దృష్టే. ఆ రోజుల్లోనే సత్సీరియల్ పఠన సంతత మగ్న దృష్టే వస్త్రాంతరే సతత సేవన బద్ధహస్తే శ్రీ సుబ్బరాయ దైతే తవ సుప్రభాతం. ఇక హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారు. సినిమాలో భమిడిపాటి రాధాకృష్ణ అని ఒక రచయిత ఉండేవారు. వారి నాన్నగారు కామేశ్వరరావు గారు. ఆయనకి హాస్య బ్రహ్మ అని టైటిల్. ఆయన దోమ దండకని చెప్పారు. ఇప్పుడు వాటికి భయపడే మనం లోపలికి వచ్చాం. శ్రీమన్మహాదోమ నీ కుట్టడం మండ నేనోడిపోయాను, నెగ్గింది నువ్వేను ఓ దోమరాజాయటంసం నిను నే పెద్ద చేతున్ భలే భేషు వాయించు బల్కర్ణ పేయంబు నీ గానమున్ వర్ణనల్ సేతు నిన్గూర్చి నే హారతుల్ తీర్చి వెల్గింతు నా రక్తముంతోడి నీ రెక్కలన్ బల్మి చేకూర్చుకోగాని ఆ వంత రక్తంబు పీల్చేసి పైపెచ్చు నాలోన మలేరియా వంటి పెను వ్యాధులను తెచ్చి పారేసి పావుకోకుమి పీల్చావు మలేరియా లాంటి వ్యాధులు నా శరీరంలో ఎక్కించుకోవద్దే అని. ఇక ఈ వరుసలో ఆ తర్వాత కాఫీ దండకం ఉంది, రూపాయి దండకం ఉంది.